నీతో పాటు అల్లుడుగారు ఎందుకు రాలేదో మేం అర్థం చేసుకోగలం. తల్లిదండ్రులు అలాంటి పరిస్థితిలో ఉంటే ఏ కొడుకు మాత్రం సంతోషంగా ఉంటాడు? కనీసం ఈసారొచ్చినప్పుడైనా అల్లుడుగారితో కలిసి రావాలమ్మా. మిమ్మల్ని ఇద్దరినీ అన్యోన్యంగా చూడాలని మా ఇద్దరి ఆశ. ఖచ్చితంగా నాన్న, ఈసారి వచ్చేటప్పుడు ఆయనతో కలిసే వస్తాను, సరేనా? నేను ఇంక వెళ్ళొస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే అమ్మా. అమ్మా, వెళ్ళొస్తాను. ఇంతకన్నా అవమానం నా జీవితంలో మాకెప్పుడూ జరగలేదు. నిందితుల్లా మొదటిసారి కోర్టులోకి అడుగు పెట్టాల్సి వస్తోంది. చెయ్యని తప్పుకు నిందలు మోస్తూ, చెదిరిన ప్రతిష్టకు తల వంచుతూ మాకీ అవమాన భారం మొయ్యాల్సిన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. కేస్ నెంబర్ 123/2026. సార్ పదండి. యువర్ ఆనర్, బోన్లో నించున్న ఈ ముద్దాయిలు చూడ్డానికి అమాయకంగా కనిపిస్తున్న చేరాని పాపం చేశారు. మన దేశంలో అనాదిగా వస్తున్న భక్తి నమ్మకాలకు చాలా విలువెక్కువ. అలాంటి నమ్మకాలకు విలువ లేకుండా భక్తి శ్రద్ధలతో గుడికి వచ్చే భక్తులకి ప్రసాదంలో విషం కలిపి వాళ్ల ప్రాణాలతో చలగాటమాడారు వీళ్ళు. ఒక నిండు ప్రాణాన్ని కూడా బలి కొన్నారా? ఇలాంటి నీచాతి నీచమైన పని చేసిన వీళ్ళకి కఠినమైన శిక్ష విధించాలి యువర్ ఆనర్. ఈ నేరాన్ని మీరు చేసినట్టు అంగీకరిస్తున్నారా? మీరు మౌనంగా ఉండడానికి ఇది లైబ్రరీ కాదు. నోరు తెరిచి నిజం చెప్పండి.